డెత్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు సిబిఐ టేక్ ఓవర్ చేశాక ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బయటకు వస్తున్నాయి. అలా లేటెస్ట్ గా డ్రగ్స్ ఇష్యూ బ్లాస్ట్ అయింది. కంగనా రనౌత్ చేసిన ట్వీట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 1000 ఓల్స్ హీట్ పుట్టించింది. బాలీవుడ్ లో కొకైన్ డ్రగ్ ఫేమస్ అంటూ కంగనా పేల్చిన డైలాగ్ ఇండియా మొత్తం రీసౌండ్ వచ్చింది. ఇంతకీ సుశాంత్ మృతికి డ్రగ్స్ కి లింక్ ఏంటి? కంగనా కామెంట్స్ వెనుకున్న ఆ సీక్రెట్ ఏంటి? ఒక మిస్టరీ కేసు. అనేక మంది అనుమానితులు. రోజుకో ఊహించని మలుపు. సిబిఐ చేతిలో సుశాంత్ డెత్ కేసు. కొత్తగా డ్రగ్స్ ఇష్యూ బ్లాస్ట్. ఇప్పటికే ఎంటర్ అయిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. కేసు ఎటు వెళ్తోంది, ఏ మలుపు తీసుకుంటోంది? సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసు దర్యాప్తులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎంటర్ అయింది. రోజుకో మలుపుతో సుశాంత్ డెత్ కేసులో ఊహించని ట్విస్టులు బయటకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డ్రగ్స్ లింకు పెను దుమారమే రేపుతోంది. రియా చక్రవర్తి డిలేటెడ్ వాట్సాప్ చాట్స్ లో 2017 నుంచి 2019 మధ్య హార్డ్ డ్రగ్స్ MDMAపై చర్చ జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ విషయాన్ని సిబిఐ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు తెలియజేసింది. రియా చక్రవర్తికి డ్రగ్స్ డీలర్లకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్ ని ఈడీ సిబిఐకి అందించింది. సుశాంత్ మృతి కేసు విచారణలోకి ఎంటర్ అయిన ఎన్సీబీ ఇప్పటికే కీలక పత్రాలను పరిశీలించింది. రియా సుశాంత్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్టు తాము చేపట్టిన దర్యాప్తులో తేలిందని ఈడీ స్పష్టం చేసింది. ఈ సమాచారాన్ని ఎన్సీబీకి అందించినట్లు అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఎన్సీబీ ఢిల్లీలో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తిపై కేసు నమోదు చేసింది. డ్రగ్స్ కలిగి ఉండడం, కొనుగోలు చేయడం, వాడకం ఆరోపణలపై వీరిపై కేసులు బుక్ అయ్యాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరిని కూడా నార్కోటిక్స్ టీం ప్రశ్నించనుంది. సుశాంత్ మృతి కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎంటర్ అవడంతో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ ఎపిసోడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీ టౌన్ లో డ్రగ్స్ వ్యవహారంపై కంగనా చేసిన ట్వీట్స్ సంచలనంగా మారాయి. డ్రగ్స్ ముఠాలతో బాలీవుడ్ లోని కొందరి సంబంధాలపై ఎన్సీబీ దర్యాప్తు చేస్తే కొందరు ప్రముఖులు జైలుకు వెళ్తారని కంగనా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బాలీవుడ్ లో ప్రవేశిస్తే కొందరు ఏ లిస్టర్స్ జైలులో ఊచలు లెక్కబెడతారని ట్వీట్ చేసింది కంగనా. బాలీవుడ్ లో కొందరికి బ్లడ్ టెస్ట్ చేస్తే అసలు విషయం బయటపడుతుందని కంగనా చేసిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హీట్ పుట్టిస్తోంది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రధాని కార్యాలయం బాలీవుడ్ లోని బురదను ప్రక్షాళన చేస్తుందని ఆశిస్తున్నట్లు కంగనా చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఫిల్మ్ ఇండస్ట్రీలో కొకైన్ చాలా పాపులర్ డ్రగ్ అని కంగనా ట్వీట్ చేసింది. ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఇంట్లో జరిగే పార్టీలో కొకైన్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పింది. సంపన్నులు, శక్తిమంతమైన వ్యక్తుల ఇళ్లకు వెళ్లినప్పుడు అక్కడ కొకైన్ ఫ్రీగానే దొరుకుతుందని తెలిపింది. సుశాంత్ కేసు విషయంలో ఎన్సీబీకి సాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది కంగనా రనౌత్. ఇందుకోసం తన కెరియర్ తో పాటు జీవితాన్ని కూడా రిస్క్ లో పెడుతున్నట్లు చెప్పింది. అయితే ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని ట్వీట్ చేసింది. సుశాంత్కు ఇలాంటి సీక్రెట్స్ చాలా తెలుసు అని, అందుకే అతన్ని హత్య చేశారంటూ ఆరోపించింది కంగనా.
రియా షోయిక్ తో పాటు గౌరవ్ ఆర్య అనే పూణేకు చెందిన డ్రగ్ డీలర్ ని కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించనుంది. రియా డ్రగ్స్ చార్ట్స్ ని ఎనలైజ్ చేయనుంది. మరోవైపు రియా తరపు లాయర్ ఈ కేసుపై స్పందిస్తూ ఆమెకు అసలు డ్రగ్స్ అలవాటు లేనేలేదని చెప్పారు. ఇప్పటి వరకు రియా డ్రగ్స్ జోలికే పోలేదన్నారు. దీనిని నిర్ధారించేందుకు రియా చక్రవర్తి ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ కి సిద్ధమని తెలిపారు. డ్రగ్ డీలర్తో రియా జరిపిన చాటింగ్ బయటకు రావడంతో ఆమెను సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు తిరిగి ఇటు తిరిగి సుశాంత్ కేసు కూడా చివరికి డ్రగ్స్ దగ్గరకు వచ్చేసింది. దీనిపై కంగనా రనౌత్ చేస్తున్న ట్వీట్స్ మరింత ఫైర్ పుట్టిస్తున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే డ్రగ్స్ కి కేర్ ఆఫ్ గా మారిపోయింది. డ్రగ్స్ ఇష్యూ ఎక్కడ మొదలైనా చివరికి అది చిత్ర పరిశ్రమ దగ్గరే ఆగిపోతోంది. ఇన్నాళ్ళు గుట్టుగా సాగిన బాలీవుడ్ డ్రగ్స్ డోస్ ఇప్పుడు సుశాంత్ మిస్టరీ డెత్ కేసు కంగనా ట్వీట్స్ తో బజారుకొచ్చి పడింది. అసలేం జరుగుతోంది ఫిల్మ్ ఇండస్ట్రీలో? బీ టౌన్ లో డ్రగ్స్ లెక్కేంటి? డ్రగ్స్ కి కేర్ ఆఫ్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ. అసలేం జరుగుతోంది బాలీవుడ్ లో? సుశాంత్ కేసులో డ్రగ్స్ డోస్ ఎంత? కంగనా ట్వీట్ వెనుకున్న సీక్రెట్స్ ఏంటి? సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ మిస్టరీలో బయటపడుతున్న విషయాలు సంచలనాలు రేకెత్తిస్తుంటే, మరోవైపు డ్రగ్ మాఫియాతో లింకులు బాలీవుడ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. డ్రగ్ డీలర్తో రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ బయటకు రావడంతో బీ టౌన్ డ్రగ్ లింకులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇక బీ టౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కొన్నాళ్లుగా బాలీవుడ్ మాఫియాని చెడుగుడాడేస్తోంది. సుశాంత్ మరణం తర్వాత కంగనా డోస్ మరింత పెంచింది. ఇండస్ట్రీ ఏ లిస్టర్స్ అంటూ ఓ సెక్షన్ ని ఏకిపారేస్తోంది. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో గుట్టుగా సాగిపోయే డ్రగ్ పార్టీల బాగోతాన్ని ఈ సిల్వర్ స్క్రీన్ క్వీన్ బయట పెట్టేస్తోంది. తన ట్వీట్స్ తో అంతా విస్తుపోయే నిజాలు బయట పెట్టేస్తోంది. బాలీవుడ్ పార్టీలో కిక్కు వెనకున్న సీక్రెట్ ని బయట పెట్టేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ మందు పార్టీలో ఎక్కువగా వాడే డ్రగ్ ఏది అన్న ప్రశ్నకు బీ టౌన్ పార్టీలో కొకైన్ డ్రగ్ చాలా ఫేవరెట్ అంటూ అనౌన్స్ చేసి ఫుల్ హీట్ పెంచేసింది కంగనా రనౌత్. చాలా మంది సెలబ్రిటీలు, హీరోలు కొకైన్ కిక్కులో జోగేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారట. పార్టీకి వెళ్లిన వాళ్లంతా ఈ డ్రగ్ ని ఫ్రీగా తీసుకుంటారట. అంతేకాదు, బీ టౌన్ సెలబ్రిటీల పార్టీల్లో డ్రగ్స్ ఒక స్టేటస్ సింబల్. అందుకే చాలా మంది మత్తులో జోగుతూ పార్టీని ఎంజాయ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారట. అందుకే గెస్టులకు కొకైన్ ని సప్లై చేస్తారని తెలుస్తోంది. పార్టీలే కాదు, క్యాజువల్ గా కలిసిన డోస్ పడాల్సిందేనట. ఇదంతా సపరేట్ బ్యాచ్ అంటున్నారు. బాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ వ్యవహారం ఇన్నాళ్లు అనధికారికంగా తెలిసిందే అయినా ఎవ్వరూ బయట పెట్టలేదు. గుట్టుగా పని కానిచ్చేశారు. కానీ సుశాంత్ మృతితో కంగనా ఈ విషయాలన్నీ ట్విట్టర్ ద్వారా బయట పెట్టేసింది. దీంతో బీ టౌన్ లో నిప్పురాజుకుంది. సుశాంత్ వంట మనిషి నీరజ్ కూడా పోలీసులకు డ్రగ్స్ వాడకంపై సమాచారం ఇచ్చాడట. ఆ ఇన్ఫర్మేషన్ తోనే పోలీసులు బీ టౌన్ లో డ్రగ్స్ డొంకను కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ లో దాదాపు 20 మంది హీరో హీరోయిన్లకు డ్రగ్స్ లింకులున్నాయన్న సమాచారం ఇప్పుడు ఇండస్ట్రీలో టెంపరేచర్ పెంచుతోంది. వీరిలో స్టార్ యాక్టర్స్ కూడా ఉన్నారని అధికారిక వర్గాలు అనుమానిస్తున్నాయి. అంతేకాదు, సుశాంత్ మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు రాజకీయ నేతలతో పాటు మరికొందరికి కూడా లింకులున్నాయనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
రియాకు డ్రగ్స్ లింకులున్నట్లు కథనాలు రావడంతో సుశాంత్ సిస్టర్ శ్వేతా సింగ్ ట్విట్టర్లో స్పందించింది. ఇది నేరపూరితమైన చర్య అని, సిబిఐ తక్షణమే రియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇటీవల ప్రొడ్యూసర్ సందీప్ సింగ్ దుబాయ్ లింకులపై కూడా చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా బాలీవుడ్లో డ్రగ్స్ లింకులపై అనుమానం వ్యక్తం చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే సుశాంత్ డెత్ కేసులో ఇప్పుడు డ్రగ్స్ ఎపిసోడ్ నడుస్తోంది. ఈ మిస్టీరియస్ కేసులోనూ లేటెస్ట్ గా బయటకొచ్చిన డ్రగ్స్ ఇష్యూలోనూ రియా చక్రవర్తి ప్రధాన నిందితురాలిగా ఉంది. దీనికి ఇండస్ట్రీలోని కంగనా రనౌత్ కూడా మరింత ఆజ్యం పోస్తోంది. సుశాంత్ కు డ్రగ్స్ కు సంబంధించిన డర్టీ సీక్రెట్స్ తెలియడం వల్లే అతను చనిపోయాడంటూ ట్వీట్ పేల్చింది. అంతే, బాలీవుడ్ డ్రగ్ లింక్స్ ఇప్పుడు ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్లో డ్రగ్ కల్చర్ ముందు నుంచే ఉన్న సుశాంత్ కేసుతో అది స్క్రీన్ పైకి వచ్చింది. ఇవే డ్రగ్ లింక్స్ 3 ఏళ్ల క్రితం మన టాలీవుడ్ ని ఓ రేంజ్ లో షేక్ చేసి పడేశాయి. అప్పట్లో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలో ఆ కేసు ఎంత సెన్సేషన్ అయిందో అందరికీ తెలుసు. ఈ డర్టీ డ్రగ్ కల్చర్ టాలీవుడ్ లో ఇంకా కంటిన్యూ అవుతోందా? వాజులన్నీ బయట పెట్టాడు. అతని ఫోన్లో తెలుగు సినీ ప్రముఖుల నెంబర్లన్నీ ఉన్నాయి. మొత్తం 62 మంది ప్రముఖుల పేర్లను ఎక్సైజ్ అధికారులు బయటకు తీశారు. అందులో 11 మంది సినిమా స్టార్స్ ఉన్నారు. వాళ్ళందరినీ రోజుకొకరి చొప్పున విచారణకు పిలిచారు. వారి నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించారు. ఈ కేసులో ఎవ్వరిని వదిలిపెట్టేది లేదని అప్పట్లో ఎక్సైజ్ సిట్ అధికారులు గట్టిగా చెప్పారు. కొన్ని వారాల పాటు కొనసాగిన డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారుల దర్యాప్తు తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసుపై చాలా ఆసక్తి, ఉత్కంఠ పెంచాయి. టాలీవుడ్ బిగ్ షాట్స్ అందరినీ ఆఫీస్కి పిలిపించి ప్రశ్నించడం, వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం, శాంపిల్స్ సేకరించడంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందోనన్న టెన్షన్ తెలుగు స్టేట్స్ లో కనిపించింది. నెలపాటు విచారణల పేరుతో ఓ రేంజ్ లో హంగామా నడిచింది. తర్వాత అంతా సైలెంట్ అయిపోయారు. టాలీవుడ్ ని కుదిపేసిన డ్రగ్స్ కేసులో నిందితులు ఎవరో, సాక్షులెవరో, దోషులెవరు అన్నది మాత్రం పోలీసులు తేల్చలేకపోయారు. పైగా ఈ కేసుతో సంబంధం ఉన్న కొందరు సినీ ప్రముఖులకు క్లీన్ చీట్ ఇవ్వడం పెద్ద కాంట్రవర్సీకే దారితీసింది. తర్వాత సమాచార హక్కు చట్టం ద్వారా డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 4 ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మొత్తం 12 కేసులు నమోదు చేసి సినీ నటులు, దర్శకులు సహా 62 మందిని విచారించినట్లు చెప్పారు. సినీ ప్రముఖులను విచారించి వారి నుంచి శాంపిల్స్ సేకరించిన అధికారులు వారి పేర్లను మాత్రం ఛార్జిషీట్లో చేర్చలేదు. 4 ఛార్జిషీట్లలో డ్రగ్ పెడ్లర్స్, డ్రగ్ సప్లయర్స్, డ్రగ్ డీలర్స్, పబ్ ఓనర్ల పేర్లే ఎక్కువగా ఉన్నాయి. టాలీవుడ్ లో కూడా కొందరు ప్రముఖులు డ్రగ్స్ కి బాగా అడిక్ట్ అయిపోయినట్లు తెలుస్తోంది. కొందరు సెలబ్రిటీలు కథలు రాయడానికి, మ్యూజిక్ కంపోజ్ చేయడానికి కూడా డ్రగ్స్ తీసుకుంటారని ఇండస్ట్రీలోని పెద్దలే బహిరంగంగా చెప్పేశారు. వాళ్ళెంత టాలెంటెడ్ అయినా డ్రగ్స్ తీసుకోకుండా పని చేయరట. డ్రగ్స్ తీసుకుంటేనే వాళ్ళ బ్రెయిన్ పని చేస్తుందని కుండబద్దలు కొట్టారు. ఇదంతా పక్కన పెడితే డ్రగ్స్ కేసు సైలెంట్ అయిపోయి 3 ఏళ్లవుతోంది. అయితే టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ రాకెట్ బయటపడే అవకాశాలున్నాయా అనేదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. డ్రగ్స్ లింక్స్ కి సంబంధించి టాలీవుడ్ లో కొందరు పెద్దలను మరోసారి విచారించే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. బాలీవుడ్ లో కొకైన్ ఫేమస్ అని కంగనా ట్వీట్ చేసింది. డ్రగ్స్ కి అడిక్ట్ అయిన చాలా మంది కొకైన్ నే ఎక్కువగా తీసుకుంటారు. ఇంతకీ ఏంటి ఈ కొకైన్? అదేం చేస్తుంది? దాన్ని ఎలా చేస్తారు? ఎక్కడ తయారు చేస్తారు? సాధారణ ఆకు నుంచి మత్తెక్కించే డ్రగ్గా ఎలా మారుతుంది? అసలేంటి కొకైన్ స్టోరీ? ఉత్తేజపరుస్తుంది, ఉల్లాసాన్నిస్తుంది, గాల్లో తేలుస్తుంది,
ఖతర్నాక్ కిక్కిస్తుంది, మత్తెక్కిస్తుంది, మైమరపిస్తుంది. బానిసలైతే జీవితాలు నాశనం చేస్తుంది. డోస్ ఎక్కువైతే ప్రాణాలు తీస్తుంది. అదే డేంజరస్ డ్రగ్ కోకైన్. కోకైన్ బాలీవుడ్ లో చాలా ఫేమస్. కోకైన్ బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫేవరెట్. ఎస్, బీ టౌన్ లో కోకైన్ ఎంత ఫేమసో సెలబ్రిటీలకు అంతే ఫేవరెట్. అందుకే బాలీవుడ్ డ్రగ్ కల్చర్ ని కోకైన్ శాసిస్తోంది. తన మత్తులో స్టార్స్ ని తేలుస్తుంది. కంగనా ట్వీట్ చేశాకే తెలిసాయి ఈ విషయాలన్నీ. కేవలం బాలీవుడ్కే కాదు, చాలా మంది డ్రగ్ లవర్స్ కి కోకైన్ అంటే ఎందుకంత పిచ్చి, అదెక్కడ తయారవుతుంది, ఎలా తయారు చేస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. కోకైన్ కొలంబియా దేశపు అడవుల్లో కనిపిస్తుంది. స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ పరిశోధకులు అడవుల మధ్య రహస్యంగా కోకా చెట్లను పెంచుతున్నారని ఆధారాలను గుర్తించారు. ఈ కోకా చెట్ల నుంచే కోకైన్ అనే డ్రగ్ తయారవుతుంది. కోకా చెట్ల వల్ల కొలంబియా అడవుల్లో అరుదైన వృక్ష జంతుజాతులు వాటి వైవిధ్యం దెబ్బతింటోందని పరిశోధకులు అంటున్నారు. కోకా పండించడమే అడవుల వినాశనానికి కారణమని తెలిసిపోయింది. సాధారణంగా కొలంబియా రైతులు తమ పొలాల్లోనే కోకాను పండిస్తారు. కానీ ఇంకా ఎక్కువగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో దగ్గరలోని అడవుల్లో చేరి చెట్లను నరికి అక్కడ కూడా పండించడం మొదలుపెట్టారు. దీనివల్ల 2005 తర్వాత కోకా కారణంగా అడవులు పెద్ద మొత్తంలో నాశనమయ్యాయని తెలిపారు పరిశోధకులు. ఖరీదైన కోకైన్ ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీనిని ఎక్కువగా లాటిన్ అమెరికా దేశాల్లో తయారు చేస్తూ ఉంటారు. ప్రపంచం మొత్తానికి అక్కడి నుంచే ఎగుమతి అవుతుందని సమాచారం. షిప్స్ ద్వారా అంచెలంచెలుగా అది మన ప్రాంతానికి చేరుతోందని అధికారులు చెప్తున్నారు. కోకా చెట్టు ఆకుల్ని సోడియం బైకార్బోనేట్ తో పాటు మరికొన్ని కెమికల్స్ చేర్చి కోకైన్ తయారు చేస్తారు. కోకైన్ ఒక పార్టీ డ్రగ్. ఇది అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ లిస్ట్ లో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వ్యసనాత్మక మందుల్లో ఒకటి. ఇది డోపమైన్ ను భారీ పరిమాణంలో విడుదల చేస్తుంది. డోస్ పడ్డాక మెదడుపై ప్రభావం చూపుతుంది. కోకైన్ లో కొంత మోతాదులో ఉత్తేజాన్ని కలిగించే ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి కండరాలను, శ్వాస నాళాలకు సంబంధించిన కండరాలకు కొత్త శక్తినిస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థను, గుండె కండరాలను ఉత్తేజపరుస్తుంది. కిడ్నీలను ఎక్కువ పని చేయించడంతో పాటు మానసిక చైతన్యాన్ని ప్రేరేపిస్తుంది. కోకైన్ సేవించిన కాసేపటికి కంటి చూపు, వినికిడి శక్తి పెరిగినట్లు అనిపిస్తుంది. అలసట తగ్గుతుంది. ఏదో తెలియని ధైర్యం, సామర్థ్యం వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. కొందరిలో ఉల్లాసం కలుగుతుంది. అయితే ఈ ఉత్సాహమంతా కాసేపటి వరకే. 30 నుంచి 60 నిమిషాలు మాత్రమే కోకైన్ శరీరంలో పనిచేస్తుంది. కోకైన్ డోసు ఎక్కువైతే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. దానికి బానిసైతే పిచ్చెక్కినట్లుగా ప్రవర్తిస్తారు. డ్రగ్ ఎక్కువైతే గాబరాగా ఉంటుంది. ఏవేవో మాట్లాడతారు. చేతులు, కాళ్ళు వణకడం, కొందరిలో ఫిట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. మెదడు పనితీరులో కూడా మార్పులు వస్తాయి. డిప్రెషన్కి గురవడం, నిద్ర లేకపోవడం లాంటివన్నీ తలెత్తుతాయి. రియా చక్రవర్తి వాట్సాప్ చాట్లో MDMA అనే డ్రగ్ గురించి డిస్కషన్ జరిగింది. దీనిని కూడా సాధారణంగా ఉల్లాసం కోసమే వాడతారు. ఇది కూడా ఒక పార్టీ డ్రగ్. నిర్దిష్ట సమయం దాటితే ఇది కూడా ప్రమాదకరంగా మారుతుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. MDMAని ఆల్కహాల్లో తీసుకుంటే మరింత ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ఈ డ్రగ్ను అనేక దేశాల్లో బ్యాన్ చేశారు.
గ్రాము కొకైన్ను విదేశాల నుంచి 1000 వరకు కొనుగోలు చేస్తారు. తర్వాత దాని ధరను డబుల్, ట్రిబుల్ పెంచి సేల్ చేస్తున్నారు. ఇండియాలో గ్రామ్ కొకైన్ ధర 7000గా ఉంది. అమెరికన్ వీడ్ 10 గ్రాములకు 6000, ఇండియన్ వీడ్ గ్రాముకు 4000 ధర పలుకుతోంది. బాలీవుడ్లో ఒక్కో డ్రగ్కి ఒక్కో కోడ్ నేమ్ సెట్ చేసి పెట్టారు. కొకైన్కైతే బాజీరావ్ అని, ఎండిఎంఏకైతే మస్తానీ అని పిలుస్తారు. ఎల్ఎస్డీని దలైలామా అని, హషీష్ని ద్రౌపది, శివదర్శన్ అని పిలుస్తున్నట్లు తేలింది. ఇది వాటి వైడ్ యాంగిల్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం నిజం కోసం.